అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి సిలువ ధ్యాన కోడికల్లో ఉన్న మనం మరి దేవుని యొక్క సిలువలో ఉన్నటువంటి దేవుని ప్రేమను దేవుని సంకల్పమును మనం తెలుసుకుందారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిను. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, నీ అమూల్యమైన అత్యధికమైన ఆత్మీయ శరీర అంతస్తుల ప్రేమలకై నీకు అనేకమైన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినతులు చెల్లించుకొనుచున్నామయ్యా. కొద్దివారము దీవించండి, ఆశీర్వదించండి, నీ కాపుదల్లో బలపరుచుకొనండి, స్థిరపరచండి, బలపరచండి. నీ యొక్క వాక్యమును వినగలిగే సాత్వికమును, సమాధానమును, దీన మనస్సును మీరు మాకు అందించి, మీరే మాట్లాడమని నీ కార్యక్రమములు మాకు అందించి, నీ సంకల్పమును మాకు నేర్పించి, నీ ఆత్మీయ బోధనలు మాకు వినిపించి, మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠ పాలకుడు, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేస్తూ సైతానును ఎదిరించగలిగే ప్రభు శక్తి కలిగిన వారంగా ప్రభు రుజువుపరుచుకొని ప్రభు మహిమ పొందును గాక, ఆమేన్. దేవుని యొక్క ప్రియా విశ్వాసులారా, దేవుడి యొక్క శ్రమను మనం గ్రహించినట్లయితే గనక ఆ శ్రమ వెనుక గొప్ప మేలు మానవునికే ఉంది, కానీ సృష్టిలో ఎవరికి కూడా అటువంటి ఉన్నతమైన మేలు లేదు. దేవుని యొక్క శ్రమలో అనగా దేవుని యొక్క శ్రమ చరిత్రలో దేవుని యొక్క సంకల్పము ప్రకారము మనం గమనించగలిగితే గనక ప్రభువు రాయించిన మాట, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, దూరమైపోయిన మనల్ని పాపము దేవుని నుండి మనల్ని దూరము చేసింది, దేవుని స్థలము నుండి దూరము చేసింది, దేవుని సన్నిధి నుండి దూరము చేసింది, దేవుని ప్రార్థన నుండి మనల్ని దూరము చేసింది, దేవుని పరిచర్య నుండి, దేవునికి విధేయత చూపించే స్వభావము నుండి పాపము మనిషిని దూరము చేసింది. ఇది అపవాది యొక్క కుతంత్రము, ఇది అపవాది యొక్క మరి నాశనకరమైన ఆలోచన అయ్యున్నది. ఎందుకు దేవుని యొక్క వాక్య క్రమములో మనం ఇటువంటి స్థితిని మనం చూడగలగాలి, వాక్యములో చూడగలిగితే గనక సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో చూడగలిగితే, సౌలు జనులకు జడిసి వారి మాట విననందున నేను యెహోవా ఆజ్ఞను మీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. చూడండి, దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క మాట దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తుంది, కానీ దేవుని యొక్క క్రమమునకు వ్యతిరేకంగా నడిపించదు, నడవనివ్వదు. కానీ ప్రభు అంటున్న మాట, ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, దేవునిని తెలుసుకోవడానికి నిజమైన దేవుడు ఎవరు, నిజమైన దేవుని లక్షణాలు ఏంటి, నిజమైన దేవుని స్వభావం ఏమిటి, నిజమైన దేవుడైన వాడు మానవుడి పట్ల ఎటువంటి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు అని మనం గ్రహించుకోవాలంటే నిజంగా మనం రావాల్సింది ఎక్కడికనిస్తానంటే దేవుని యొక్క సిలువ యొద్దకు. ఈ సిలువ యొద్ద దేవుని యొక్క శ్రమను చూస్తుండేటప్పుడు, ఈ సిలువ యొద్ద దేవుని యొక్క శ్రమను ధ్యానిస్తుండేటప్పుడు, ఈ సిలువ యొద్ద దేవుని యొక్క శ్రమను తలస్తుండేటప్పుడు దేవుడు మన పట్ల ఉన్న మహా గొప్ప సంకల్పము, మహా గొప్పకరమైన ప్రేమ ఏమిటి అన్నది మనం గ్రహించుకోగలం. కానీ లోకములో ఉన్నవారు, లోకమును ప్రేమించేవారు, పాపమును ప్రేమించేవారు, పాపమును విడిచిపెట్టని వారు, పాప సంబంధమైన కార్యక్రమంలో స్థిరపడాలని కోరుకుంటున్న వారు దేవుని యొక్క ప్రేమను కానీ దేవుని యొక్క ఉన్నతమైన కార్యమును కానీ గ్రహించలేరు, తెలుసుకోలేరు, నిలుపుకోలేరు, అందుకోలేరు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని సిలువ దేవుని కృపను అందుకునేలా చేస్తుంది. దేవుని యొక్క సిలువ స్థితి మానవునికి దేవుని కృపను పొందుకునేలా చేస్తుంది.
దేవుని యొక్క కృపలో నిలవబట్టము నేర్పిస్తుంది. దేవుని యొక్క కార్యక్రమమును మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నరుడిగా పుట్టి మానవునిగా ఆయన సిలువపై శ్రమలు పొంది పునరుద్ధానుడై పరలోకమునకు వెళ్ళి మరలా నేనుండు స్థలంలో మీరు ఉండులాగున రెండోసారి మీకోసం వస్తానని చెప్పి ప్రభు ఇంత ప్రయాసపడటానికి మనలో ఏ యోగ్యత ఉంది? యోగ్యత లేదైనప్పటికీ కూడా, అర్హత లేని వారం అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనిస్తానంటే, దేవుడి యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క దైవ సంకల్పము ప్రకారము దేవుణ్ణి చేరటానికి మార్గము ఏంటనిస్తానంటే దేవుని శ్రమ కలిగిన ఈ యొక్క సిలువ ధ్యాన స్థితి. దేవుడు శ్రమ పొందటానికి కారణం ఏంటనిస్తానంటే దేవుణ్ణి మనం వెదికే వారముగా లేము, దేవుని గురించి ఆలోచించే వారముగా లేము, దేవుని యొక్క సంకల్పాన్ని నేర్చుకునే వారముగా లేము, దేవుణ్ణి చేర్చుకోలేనంత పాపపు బంధకాలు పటిష్టముగా ఉండిపోయిన, బంధింపబడిపోయిన పాపపు బానిసలు మనం. పాప బానిసలుగా ఉన్న మనల్ని పాప సంఖ్యల నుంచి, శాప బ్రతుకుల నుంచి, వేషధారణ బ్రతుకుల నుంచి విడిపించి విమోచకుడుగా ఆయన మధ్యవ్యక్తిగా ఉండి దేవుణ్ణి చేరుకోవడానికి, దేవుని దగ్గర మనల్ని నిలబెట్టడానికి దేవుడే స్వయముగా తన ప్రాణమును మనందరి కోసము కూడా దారపోస్తాడు. తన శరీరమును మాంసపు ముద్దగా మార్చుకున్నాడు. తన ఒంటి మీద ఎట్టి దెబ్బ పడినా సరే, ఎంతమంది కొడుతున్నా సరే, ఎంతమంది బాధ పెడుతున్నా యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమను మనం తలంచుకుంటే కనుక మన అయోగ్యత అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఏ నరుడి కోసం దేవుడైన వాడు దెబ్బలు తిన్నాడు, దేవుడు అన్నవాడు ఉమ్ము వేయించుకున్నాడు, దేవుడు అన్నవాడు తన శరీరమును నలగొట్టుకున్నాడు, దేవుడు అన్నవాడు తన శరీరమును అంతటి మాంసపు ముద్దగా మలిచినప్పటికీ కూడా శాంతముగా ఉండి, సమాధానముగా ఉండి మన రక్షణ కోసం నిలకడగలిగిన నీతి సూర్యుడిగా ఉన్నవారు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు తప్పించి. యేసుక్రీస్తు యొక్క సిలువ యొక్క స్థితిలో మనం గమనించినట్లయితే గనక, దేవుని యొక్క కార్యమును మనం గమనించినట్లయితే, ప్రభువు యొక్క సిలువ యొక్క స్థితిని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన అనంతమైన బాధలు పొందాడు, అంతము లేని శ్రమలు పొందాడు. కొట్టినప్పటికీ, తిట్టినప్పటికీ, నిందించినప్పటికీ, అపహరించినప్పటికీ, కొరడాలతో కొట్టినప్పటికీ, ముఖం మీద ఉమ్మి వేసినప్పటికీ, గాయాలను రేగ్గొట్టినప్పటికీ, గాయాలను ఏర్పరిచినప్పటికీ, లేదంటే గనక ఆయన మాంసపు ముద్దగా ఈడ్చినప్పటికీ, మాంసపు ముద్దలుగా చీల్చినప్పటికీ, కొరడాలతో శరీరమును దున్నినప్పటికీ కూడా, శిరస్సు మీద ముండ్ల కిరీటము పెట్టినప్పటికీ కూడా, ఆయన యొక్క శిరస్సు మరొకరి అరికాలి వరకు కూడా ఆయన గాయాలు చేసినప్పటికీ కూడా ఆయన మౌనముగా ఉండిపోయాడు. కారణం ఏంటంటే ఆయన శిలువలో కార్చిన రక్తము మాత్రమే మనల్ని రక్షించేది. యేసుక్రీస్తు ప్రభు అటువంటి శ్రమలు పొందితేనే కానీ, అటువంటి శ్రమను పొందితేనే కానీ మనకు ఏం లేదంటే విలువ లేదు, రక్షణ లేదు. దేవుణ్ణి మనం చేరుకోలేం, దేవుణ్ణి మనం తెలుసుకోలేం, దేవుని యొక్క ప్రేమను మనం ఎరగలేము. లోకములో ఉన్న అపవాది ఏం చేసిందంటే దేవుని యొక్క ప్రేమను లేకుండా చేయాలని చెప్పి ప్రతిసారి కూడా అపవాది ఆలోచనలు, అంధకార సంబంధమైన ఆలోచనలు, మరణాంధకారమైన ఆలోచనలు, పాపాంధకారమైన సంబంధమైన ఆలోచనలతో వెలుగులోనికి రానివ్వకుండా, వెలుగైన దేవుణ్ణి చేరుకోకుండా, మన యొక్క బ్రతుకులను మనం వెలిగించుకోకుండా పాపము సంబంధమైన అపవాది ఏం చేస్తుందని అంటే, పాపకారకుడగు సైతాను మనల్ని పాప సంఖ్యలతో బంధిస్తున్నాడు. ఈ పాప సంఖ్యలలో బంధింపబడిపోయిన మనల్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎలాగొచ్చాడంటే మన రూపంలోకి వచ్చాడు, మనల్ని రక్షించటానికి. మన శరీరంతో వచ్చాడు మనల్ని రక్షించటానికి. మన శరీరం అనగా మంది పాపము చేసిన శరీరమే కానీ ఆయనది పాపము చేయని శరీరము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, యేసుక్రీస్తు యొక్క శ్రమ ఎటువంటిది అనిస్తానంటే కర్పూరము వంటిది.
కర్పూరము ఎంత చేదుగా ఉంటుందో ఈ యొక్క శ్రమలు కూడా అంత చేదుగా ఉండేవి మన బ్రతుకులలో. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క క్రమంను బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి మనం చూడగలిగితే గనక శరీరధారిగా రాని ఎడల మనకేం లేదని అంటే రక్షణ లేదు. యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చి రక్తము కారుస్తేనే కానీ మానవులకు పాపము నుంచి, శాపము నుంచి విడుదల లేదు. ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే రక్తం ఇవ్వటానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే ప్రాణం పెట్టి మనల్ని పాపం నుంచి విడుదల చేయటానికి వచ్చాడు. ఇటువంటి దేవుడు ఎవరున్నారు? మనల్ని పాపము నుంచి, శాపము నుంచి, లోక సంబంధమైన వ్యాధుల నుంచి తప్పించడానికి ఏ దేవుడు పరలోకమును విడిచిపెట్టి శరీరధారిగా ఉండి తన ప్రాణమును అర్పించిన వారు ఎవరున్నారు? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క శిలువ పాపికి ధైర్యము, దేవుని యొక్క శిలువ పాపికి అభయము, దేవుని యొక్క శిలువ పాపికి రక్షణ, దేవుని యొక్క శిలువ పాపికి నిత్య ప్రేమ, దేవుని యొక్క శిలువ పాపికి నిత్యకరమైన దేవుని యొక్క రక్షణకరమైన కంచె. ఇది సైతానికి అపజయము, లోక సంబంధమైన క్రియలకు అపజయము, పాపసరమైన కార్యములకు అపజయము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని ఇస్తానంటే, లోకములో ఉన్న వారము లోకములో ఉండిపోకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే పరలోకంలో నడిపించటానికి, నేనుండు స్థలంలో మీరును ఉండేలాగా అంటానికి ప్రభువే ఏం చేశాడంటే పరలోకంలో పని మీద ఆయన మనల్ని తీసుకుని వెళ్ళే పని మీదే ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఇంత గొప్ప దేవుడు భూలోకంలో ఎవరున్నారు? ఇంత గొప్ప దేవుడు భూలోకంలో ప్రాణమును అర్పించి, రక్తమును కార్చి, శరీరమును నలగొట్టుకొని, నిందలు భరించి, అవమానాలు భరించి, శోధనలు భరించి, దివారాత్రులు కూడా మన కోసము క్షేమంగా ఉండాలని నీతి కలిగిన ప్రార్థనలు చేసే దేవుడైన వారు ఎవరున్నారు సృష్టిలో? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడుతున్న సమయంలో యెరూషలేము పట్టణంలో ఉన్న స్త్రీలందరూ కూడా ప్రభువు యొక్క శ్రమను చూస్తూ, అక్కడ ఉన్న స్థితిని చూస్తూ ఏడుస్తూ ఉంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. యెరూషలేము కుమార్తెలారా, మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి. మీ పాపము మిమ్మల్ని పీడించేది, మీ పాపము మిమ్మల్నే కాదు, మీ తర్వాత తరాలను వారు కూడా పీడించేది. మిమ్మల్ని నాశనం చేయడం కాదు, తర్వాత తరాలను వారిని కూడా నాశనం చేసేది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువే లేకపోతే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యొక్క రక్త ప్రోక్షణ లేకపోతే సంఘానికి విలువ లేదు. సంఘాన్ని కళంకము లేకుండా కలనిచ్చే రక్తమే లేదు. సంఘాన్ని కడిగి కళంకము లేని వారిగా ఉంచి సంఘానికి కలద్దిన రక్తమే ఏ రక్తం అనిసనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. యేసుక్రీస్తు యొక్క రక్తము సంఘములో కళంకాలను తీసివేసేది. యేసుక్రీస్తు యొక్క రక్తము సంఘానికి కళనిచ్చేది. యేసుక్రీస్తు యొక్క రక్తము బుద్ధిని నేర్పించేది. యేసుక్రీస్తు యొక్క రక్తము నీతిని నేర్పించేది. యేసుక్రీస్తు యొక్క రక్తము యథార్థతను నేర్పించేది. యేసుక్రీస్తు రక్తము అబద్ధమాడనిది. యేసుక్రీస్తు రక్తము పరలోకానికి నడిపించేది. యేసుక్రీస్తు రక్తము పాపమును చేరనివ్వదు. యేసుక్రీస్తు రక్తము పాపమును పోషింపనివ్వదు. యేసుక్రీస్తు రక్తము శాపమును ఉండనివ్వదు. యేసుక్రీస్తు రక్తము తరతరాలకు దీవెనగా ఉంచే రక్తము. ఇది తరతరాలకు దీవెనకరంగా భూజగత్తు పునాది వేయబడకై దేవుడు తన సంకల్పమును భూమి మీద నీతిగా నెరవేర్చడానికి తన అద్వితీయ కుమారుణ్ణి భూమి మీదకి పంపించింది. ఎందుకోసం పంపించాడంటే అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరం విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పొందెను, ఒక్కసారి శ్రమపడెను. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఇటువంటి నీతికరమైన రక్తము లేదు, నీతిని పోషించే రక్తము లేదు, ప్రేమను అందించే రక్తము లేదు, కనికరాన్ని అందించే రక్తము లేదు. ప్రేమను, కనికరమును, దయను, కటాక్షమును, దైవ కృపను అందించే రక్తము మన యొక్క రక్తము లేదు. యేసు రక్తము తప్పించి
ఏ రక్తమును చూసుకున్నా సరే, లోకములో ఏ రక్తాన్ని తీసుకున్నా సరే, అది కళంకము కలిగినది, పాపము కలిగినది, వేషధారణ కలిగినది, నీతి లేనిది, యథార్థత లేనిది, పరిశుద్ధత లేనిది, వేషధారణ కలిగినది. కానీ యేసు రక్తము ఒక్కటి మాత్రము యథార్థమైనది, యేసు రక్తము పరిశుద్ధమైనది, యేసు రక్తము దేవుని చూపించేది, యేసు రక్తము దేవుని ప్రేమలో నిలబెట్టేది, యేసు రక్తము మనకు ఆదరించేది, యేసు రక్తము మనల్ని విమోచించేది, యేసు రక్తము అపవాదిని జయించింది, యేసు రక్తము అపవాది క్రియలకు అనంతకాల నాశనాన్ని తీసుకుని వచ్చింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, సంఘము దేవుని యొక్క గాయంలో నుండి వచ్చింది. ఈ యొక్క కర్పూరము వంటి శ్రమలు, దేవుని యొక్క శ్రమలు ఎటువంటి శ్రమలు అంటే కర్పూరము కంటే చేదైనవి. కర్పూరం చేదుగా ఉంటుంది. కర్పూరం ఉన్న చోట పురుగులు కానీ క్రిములు కానీ దగ్గరకు రానివ్వవు. యేసుక్రీస్తు యొక్క శరీరము సిలువపై చూస్తే కనుక ఎటువంటిదంటే కర్పూరపు వృక్షము కలిగిన స్థితిలో ఈ సిలువ దగ్గరికి వచ్చిన వారికి వచ్చే లాభం ఏంటనిసరంటే పాపమును శాపమును జయించే, అపవాదిని జయించగలిగే యోగ్యత కలిగిన దేవుని మహాశక్తియే ఆ యొక్క విశ్వాసికి కంచెయ్యి ఉన్నది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దేవుని యొక్క మాటను హానోకు విని నమ్మి ఇష్టపడ్డాడు. పరలోకములో ఉన్న దేవుడు కూడా మనల్ని రక్షించటానికి దేవుని పని, దేవుని మాటను, దేవుని సంకల్పం కోసము నెరవేర్చడానికి మన దగ్గరకు వచ్చి మనల్ని ఇష్టపడ్డాడు. ఇష్టపడుతున్న దేవుడు, కష్టపెట్టని దేవుడు. పాపము లోకము మనల్ని కష్టపెట్టేది, మనల్ని నష్టపరిచేది, మనల్ని వ్యాధి పాలు చేసేది, మనల్ని బాధ పాలు చేసేది, మనల్ని కించన పాలు చేసేది, మనల్ని హేళన పాలు చేసేది. కానీ యేసుక్రీస్తు ప్రభు మన మీద ఇష్టముతోటి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. మన మీద ఇష్టముతోటి తన యొక్క రక్తాన్ని కార్చాడు. మన మీద ఇష్టముతోటి దెబ్బలు తిన్నాడు. మన మీద ఇష్టముతోటి తన యొక్క రక్తమంతా, తన శరీరం అంతా కూడా మాంసపవంతుగా మార్చుకున్నాడు. మన మీద ఇష్టముతోటి, మనం రక్షింపబడాలనే ఇష్టముతోటి దేవుడు తన యొక్క ప్రేమను ఎప్పుడు నిత్యము కూడా కనికరాన్ని మనకు అందిస్తున్నవాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క కార్యము మహోన్నతమైనది. శోధన సహించువాడు ధన్యుడని వాక్యం ఎలాగైతే చెబుతుందో, దేవుని యొక్క శ్రమను తలంచుకొని మన అయోగ్యతను దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే, అబ్రహాము ఎలాగైతే మండు వేళలో ఎలాగైతే ఉన్నాడో, ఎండలో ఎలాగైతే గుడారపు ద్వారమును ఉన్నప్పుడు దేవుడు సమీపించాడో, ఎండలో ఉన్న వ్యక్తి, శ్రమలో ఉన్న వ్యక్తి, ఎండలో ఉన్న వ్యక్తి, బాధలో ఉన్న వ్యక్తి, ఎండలో ఉన్న వ్యక్తి, నిందలో ఉన్న వ్యక్తి, ఎండలో ఉన్న వ్యక్తి, కొరతగా ఉన్న వ్యక్తి, ఎండలో ఉన్న వ్యక్తి, లోటులో ఉన్న వ్యక్తి, ఈ ఎండలో ఉన్న అబ్రహాము దగ్గరికి దేవుడు ఎలాగైతే వచ్చాడో, దేవుడు వచ్చినప్పుడు లోటుని, కొరతను, సమస్తాన్ని కూడా దేవుడు సరిచేశాడు. దేవుడు అంటున్నమాట యాకోబు పత్రికలో, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. దేవుని మాటను అబ్రహాము గారు విని ఎలాగైతే దేవుని వెంబడించాడో, సంఘము కూడా దేవుని మాటను విని ఇష్టపడాలి. దేవుడు ఇష్టపడి ఇన్ని శ్రమలు లేకుండా దేవుడు మనకు చేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడికి ఇష్టలుగా మనం ఉంటున్నాము. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమమును మనం చూడగలిగితే కనుక ప్రభు అంటున్న మాట, దేవుని చిత్తమాలాగున జరిగిన ఎడల, దేవుని చిత్తమాలాగున ఎడల కీడు చేసిన శ్రమ పొందుట కంటే మేలు చేసి శ్రమ పొందుటయే బహు గొప్పది అన్నట్లు. దేవుడు ఏం చేస్తాడని అంటే, దేవుడి శ్రమ ద్వారా మనకు మేలు చేస్తాడు. ఏ దేవుడు మనకు మేలు జరగాలని శ్రమ పొందాడు? ఏ దేవుడు అన్నవారు మన యొక్క మేలు కోసం శ్రమ పొందాడు? ఏ దేవుడు అన్నవాడు మన మేలు కోసం ప్రాణాన్ని అర్పించాడు? ఏ దేవుడు అన్నవాడు మన యొక్క బ్రతుకు కోసం తన యొక్క స్థితిని సమర్పించుకొని సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు? ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. లోకంలో ఉన్నవారు నశించిపోకుండా ఉండటానికి, వెతికి రక్షించటానికి మనిషి కుమారుడే, దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే భూమి మీదకి వచ్చాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుణ్ణి చేరుకోలేని, తెలుసుకోలేని
పాపపు జ్ఞానము, పాపపు బుద్ధి, శాపపు ఆలోచనలు కలిగిన వారం మనం. ఈ పాపపు బుద్ధి, శాపపు ఆలోచనలతో దేవుణ్ణి మనం చేరుకోలేము కాబట్టి, మనల్ని కడగగలిగే ఒక నరుడు ఉండాలి కాబట్టి, దేవుడే పాపము అంటని నరుడుగా తన రక్తాన్ని, పరిశుద్ధతను మనకు అందించటానికి సిలువలో ఏమయ్యాడని అంటే, మన పాప భారం అంతా, శాప భారం అంతా సిలువలో సహించి భరించి ఆయన మనకు అందించిన గొప్ప స్థితి ఏంటంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పాపిగా ఉండిపోకుండా మనిషిని పరిశుద్ధపరిచే దేవుడు భూలోకంలో ఎవరున్నారని అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పాపిని పాపి అని అనకుండా పాపిని పరిశుద్ధుడిగా మలిచేవాడు. కానీ అపవాది మాత్రం ఏమంటుందని అంటే, అపవాది చేత ప్రేరేపింపబడి పాపిగా మారిన వాడు నీ దేవుడు నిన్ను పాపి అంటున్నాడని అంటున్నాడు. నువ్వు ప్రేమిస్తున్న దేవుడు మనిషిని పాపి అంటున్నాడు. ఎంత భయంకరమైన, వికృతమైన, క్రూరతమైన జ్ఞానము చూడండి. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, పాపము చేయించిందేమో అపవాది, పాపిగా మార్చిందేమో అపవాది, పాప ఫలితాలు అనుభవించేలాగా చేస్తుంది అపవాది. కానీ దేవుడు అంటున్న మాట, ఇగో ప్రయాసపడి భారము మోయేవారులారా నా ఎదుకు రండి అని ప్రభు పిలుస్తుండేటప్పుడు లోకం అంటున్న మాట, ఇదిగో నిన్ను దేవుడు పాపి అని అంటున్నాడు. ఎంత భయంకరమైన, వికృతమైన, క్రూరత్వము కలిగిన అజ్ఞానపు మాటలు చూడండి. దేవుడు పాపి అనట్లేదు, కానీ దేవుణ్ణి బట్టి మనం పరిశుద్ధులు, దేవుని రక్తమును బట్టి పరిశుద్ధులు, దేవుని మాటను బట్టి పరిశుద్ధులు, దేవుని క్రియను బట్టి పరిశుద్ధులు, దేవుని యొక్క తలంపును బట్టి మనం పరిశుద్ధులు. కానీ సైతాను ఆలోచనలు, అపవాది ఆలోచనలు ఎన్నడూ కూడా మనల్ని కించపరిచేవి, విలువలేనిగా చేసేది. పాపము మనల్ని విలువ లేకుండా చేస్తుంది. మనల్నే కాదు, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన తర్వాత తరాల వారిని కూడా విలువ లేకుండా చేసేది పాపము. కానీ పరిశుద్ధత, దేవుని నీతి తరతరాలు బ్రతికించేది. ఈ నీతి ఎక్కడ దొరుకుతుందని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ దగ్గర దొరుకుతుంది. యేసుక్రీస్తు యొక్క సిలువ అపవాదికి అపజయము కలిగించింది, లోకానికి అపజయము కలిగించింది, పాపానికి అపజయము కలిగించింది. అటువంటి సిలువ దగ్గరికి రావటానికి పాపశాపాలతో, వ్యాధులతో, చింతలతో, బాధలతో, నిందలతో బాధపడుతున్న నిన్ను దేవుడు సిలువ చెంతన చేరమంటే సైతాను రానివ్వట్లేదు. కానీ నీవు కూడా రాలేకపోతున్నావు. ఆ పాపపు బంధకాలను విప్పుకొని, కారణం ఏంటనిస్తే సిలువ దగ్గరికి వస్తే సైతానుకు అపజయం. నీవు కూడా దేవుని దగ్గరికి వస్తే నిన్ను ఆడిస్తున్నా, నిన్ను పీడిస్తున్నా, నిన్ను హేళన చేస్తున్నా పాపము, నిందలు, అవమానములు, చిక్కులు, నష్టాలు, కష్టాలు, వ్యాధులు, చిక్కులకు అన్నింటికీ పరిష్కారం ఏంటనిస్తే యేసుక్రీస్తు యొక్క సిలువలో కార్చిన రక్తం. అదే యోహాను గారు అంటున్నారు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును, పవిత్రులుగా చేయును. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మన హృదయంలో అంధకారాన్ని పోషించిన వాడు దేవుడి యొక్క ఆత్మీయ జీవితాన్ని అందుకోలేడు. హృదయంలో అంధకార సంబంధమైన మోసాన్ని, లోకమును, పాపమును, వేషధారణను, అబద్ధపు బ్రతుకును బ్రతుకుతుండేటప్పుడు దేవుని యొక్క వెలుగులోనికి మనం రాలేము, దేవుని యొక్క వెలుగులోనికి మనం చేరుకోలేము. దేవుడు పిలుస్తున్నా సరే ఆ పిలుపు ఎలాగుంటుందని అంటే వేషధారణగానే, హేళనగా, వెర్రితనంగా కనబడుతుంది. మన వల్ల మన బిడ్డలు బాధపడుతున్నా, మనము మన తరతరాలకు శాపగ్రస్తంగా ఉండిపోతున్నా సరే దేవుని దగ్గరికి వచ్చి మోకరించి, దేవుని దగ్గర మోకరించి మన యొక్క అయోగ్యతను, మన యొక్క విలువలేని స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని అబ్రహాము వలె దేవుని దగ్గర విశ్వాసాన్ని బలముగా నమ్ముకోవటానికి మనం సిద్ధపడని పాపపు బానిసలు, పాపానికి బానిసలుగా మారిపోయాం, పాప ఫలితానికి దాసులుగా మారిపోయాం, వ్యాధులకు నివాస స్థలముగా మారిపోయాం. అయినా సరే ప్రభు అంటున్న మాట, నా ఎద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేయను. ప్రభు సిలువ దగ్గర వచ్చిన వారిని ప్రభు త్రోసివేయడు. ప్రభు సిలువ దగ్గర ప్రేమ ఉంది, ప్రభు సిలువ దగ్గర ఆదరణ ఉంది, ప్రభు సిలువ దగ్గర స్వస్థత ఉంది, ప్రభు సిలువ దగ్గర జయం ఉంది, ప్రభు సిలువ దగ్గర సంతోషం ఉంది,
ప్రభు సిలువ దగ్గర లోకముపై విజయం ఉంది. ప్రభు సిలువ దగ్గర అపవాదికి అనంతకాల నాశనం ఉంది. ప్రభు సిలువ దగ్గర శాపమునకు అనంతకాల నాశనం ఉంది. రోగికి స్వస్థత ఉంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తుంటే, దేవుని యొక్క మాటను తృణీకరించటం తిరుగుబాటు చేసే స్థితి. లోకంలో తిరుగుతుండేవాడు, లోక స్థితిలో ఆలోచిస్తుండేవాడు, దేవుని మాట వినబడుతున్నా, దేవుని మాట కనబడుతున్నా సరే దేవుని మీద తిరుగుబాటు చేస్తానే ఉంటాడు. వాడికి లోకములో పాపముతో శాపముతో తిరుగుతూ ఉండటం సైతాను అలవాటు చేసింది. సేనాదయాలు వాడు ఎలాగైతే దేవుడు విడిపించేటప్పటి వరకు కూడా, దేవుడు విడిపించగలిగిన సమయం వచ్చేంత వరకు కూడా వాడు తిరుగుతూనే ఉన్నాడు. దేవుడు విడిపించిన తర్వాత దేవుని యొక్క స్థితిలో తిరుగుబాటు చేయటం మానేశాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, సిలువ యొక్క శ్రమను విని సిలువ ధ్యానాలు జరుగుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క స్థానమునకు వెళ్ళలేకుండా ఇంకా దేవుని మాట మీద, దేవుని స్థలము మీద, దేవుని క్రమము మీద తిరుగుబాటు చేస్తున్నామంటే ఇంకా మనం లోకములో తిరుగుతున్న తిరుగుబోతులమే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తుందంటే, దేవుని యొక్క కార్యము దేవుణ్ణి చూపించేది, దేవుని యొక్క తలంపు దేవుని కార్యాన్ని చూపించేది, దేవుని యొక్క తలంపు దేవుని ప్రేమను నెరవేర్పులోనికి తీసుకుని వచ్చేది, దేవుని యొక్క మాట దేవునిలో నిలబెట్టేది. కానీ మనం నమ్ముకుంటున్న మనుషులు కానీ, మనం ఆశపడుతున్న మనుషులు కానీ దేవుని యొక్క చేరరు, దేవుని చేరనివ్వరు, దేవుణ్ణి చేరనివ్వరు. ఇది లోకపు. దేవుడిని ఉండటానికి ఇష్టపడలేదు ఈ లోకం. దేవుడు ఉండటానికి ఇష్టపడని ఈ లోకంలో మనం ఉండటానికి, మన తర్వాత తరాలు సౌఖ్యంగా ఉండటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ దేవుడు అంటున్న మాటను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక, ఇందాక మనం చదువుకున్న మనలను దేవుని యొద్దకు చేర్చుటకు దేవుడు ఒక్కసారి శ్రమ పొందెను. పాపము చేసిన వాడు దేవునికి దూరస్తుడై, మరింత గొప్ప పాపియే దేవునికి దూరస్తుడై ఏం చేశాడంటే, కయ్యోను వలె దేశదిమ్మరిగా, యెషావు వలె మరి దేశదిమ్మరిగా మారిపోయాడు. దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్నామని అంటే, ఒకరోజు దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు మన మీద ఉంటుందని మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క సిలువ దగ్గరకు రాగలిగితేనే మనకు ఏముందంటే దేవుని చిత్తమైన అంగీకారముగు మరి మోక్ష మార్గము, మోక్ష స్థానము ఉంది. దేవుడు యొక్క చిత్తాల్లో సిలువ ధ్యానముకు రాగలిగితేనే యేసు రక్తము ప్రతి విధమైన బాధ పెట్టే ప్రతి పాపాన్ని కూడా ఏం చేస్తుందంటే మన జీవితంలో నుంచి తీసివేస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, యేసు రక్తము మనలో ఉన్నటువంటి రోగాలను తీసివేసేది, పాపకరమైన స్థితిని తొలగించి వేసేది, హిమము కంటే తెల్లగా, గొర్రెబొచ్చు కంటే మరి తెల్లగా మార్చగలిగే స్థితి ఏంటనిసనంటే దేవుని యొక్క స్థితి మాత్రమే. అందుకని పేతురు గారి చేత ప్రభువు రాయించిన మాట, పేతురు గారు రాసిన మన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో చూడగలిగితే కనుక, మనము పాపము నిమిత్తమై విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతుకున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందుదురు. దేవుడు పొందిన మరి రక్తము ద్వారా మాత్రమే, ఏ రక్తము కూడా మన పాపాలను, వ్యాధులను, మనకున్న బలహీనతలను, మన పరిస్థితులను మార్చలేదు. కేవలము యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మన బలహీనతలను తొలగించి మనం బలమైన ఘటముగా మార్చగలడు. మన పరిస్థితులను, అందుకు ప్రతికూలం కలిగిన పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలపరచగలడు. అన్ని వేదనగాను మొండ్లపోట్లుగా ఉన్న స్థితిని ప్రభువు తీసివేసి సౌఖ్యముగా మార్చగలడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ప్రభువు చెప్పిన మాట, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుదురు. శరీర గాయమే కాదు,
మనసుకు కలిగిన గాయము కానీ, ఆత్మీయ జీవితంలో కలిగిన సైతాను ఏర్పరిచిన గాయములు కానీ, ఏ గాయమైనా సరే మార్చగలిగే ఏకైక స్థలము యేసు రక్తము మాత్రమే. యేసు రక్తము ఏదైనా చేయగలదు. యేసు రక్తము నమ్ముటని వలైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నట్లు యేసు రక్తము మన మీద ప్రోక్షించగలిగితే, దేవుడు చిత్తానుసారంగా మనం బ్రతకగలిగితే గనక దేవుడి యొక్క జీవితంలో మనం ఉండగలుగుతాం. కాబట్టి అపవాదికి అవకాశం ఉండదు, అపవాదికి స్థానం ఉండదు, అపవాదికి జయం ఉండదు, అపవాదికి విజయం ఉండదు, అపవాదికి అంతస్తు ఉండదు. అపవాదిని అనగగొట్టేది యేసు రక్తము మాత్రమే. అపవాదికి అపజయం ఇచ్చేది యేసు రక్తము మాత్రమే. అపవాదిని నాశనము చేసేది యేసు శిలువ మాత్రమే. అపవాదికి స్థానము లేకుండా చేసేది యేసు శిలువ రక్తము మాత్రమే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, దేవుని యొద్దకు మనం చేరగలగాలని దేవుడు సిలువలో తన్ను తాను సమర్పించుకున్నాడు. ఆయన శ్రమను చూసైనా సరే, ఆయన శ్రమను వినైనా సరే, ఇంకా మనం దేవుణ్ణి చేరలేకపోతున్నాం, దేవుని మాటను వినలేకపోతున్నాం అనేసనంటే ఎంతటి విశ్వాసఘాతకులమో, ఎంతటి మూర్ఖత్వులమో, ఎంతటి క్రూరులమో దేవుని దృష్టిలో. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ప్రభువు చేర్చుకునేవాడే కానీ చెదరగొట్టేవాడు కాదు. పాపము చెదరగొట్టింది, పాపము దేవుణ్ణి చేర్చుకోనివ్వట్లేదు, దేవుణ్ణి చేరనివ్వట్లేదు. దేవుణ్ణి చేరగలిగే స్థానము సిలువ స్థితి. సిలువ వేయబడిన యేసును ధ్యానించగలిగితే, ఆరాధించగలిగితే, దేవుని కార్యమును మనం దేవుని చిత్త ప్రకారం నడిపించగలిగితే, ప్రభు అంటున్న మాట, నేనుండు స్థలములో మీరును ఉండులాగున, నేనుండు స్థలములో మీరును ఉండులాగునని ప్రభు ఏ స్థితినైతే చెప్పాడో ఆ స్థితి ప్రకారం మనం సిలువలో దేవుణ్ణి, మన యొక్క స్థితిని బట్టి కాదు కానీ దేవుని శ్రమను బట్టి మనకు హక్కు, దేవుని శ్రమను బట్టి మనకి అర్హత, దేవుని శ్రమను బట్టి మనకు పోషణ, దేవుని శ్రమను బట్టి మనకు వెలుగు, దేవుని శ్రమను బట్టి మనకు స్వస్థత, దేవుని శ్రమను బట్టి మనకు మేలు, దేవుని శ్రమను బట్టి ఉపకారము, దేవుని శ్రమను బట్టి మనం సైతాన్ని జయించగలగాం. అటువంటి దీవెన, అటువంటి నడిపింపు, అటువంటి ఆత్మీయ ఆసక్తి ప్రభువు మనకి, మన కుటుంబాలకు నిండుగా మెండుగా ప్రభువు అందించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొద్దివారము దీవించండి, ఆశీర్వదించండి. నీ సిలువ చాటున నిత్యము నాయనా, నీ సిలువ ద్వారమునకు వచ్చిన కుడి దొంగ ఎలాగైతే నీతోటి వేసే నీ ఉండు స్థలంలో నేనును అన్నట్లు నీ చెంతన చేరాడు, అటువంటి నీ చెంతన చేరగలిగే యోగ్యత కలిగిన, మహిమ విశ్వాసము కలిగిన, ఆత్మీయ స్థానము కలిగిన నీ సిలువ చెంత చేరగలిగే యోగ్యత, నడిపింపు మా ఎల్లరకు మీరు దయచేయండి. సైతాను సంఖ్యలను, పాపపు బంధకాలను విడిపించుకొనగలిగే నీ పరలోకపు మహాశక్తిని, సిలువలో ఉన్న విజయమును మాకు అందించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందమని మహిమనాథుడును, శ్రేష్ఠ పాలకుడు, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా మనెల్లరకు ఈ 40 దినాలు ప్రభు యొక్క కృపను బట్టి మరు మనెల్లరికి అందింపచేసి 40 దినాల్లోనూ ప్రభు విజయాలను, బహుమానాలను, శుభాలను అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ
పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, అయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.